నిజం చెప్తున్నా మన రేవంత్ సార్కు రైతులంటే కోపం, కండ్ల మంటతనము, ఓర్వలేని తనము, కడుపు మంట, బీపీ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో ఇంకో మాట లేనే లేదు, సూత్తనే అర్థమవుతుంది. నాకెట్లేరికే అంటారా? ఇవాళ మా ఊర్లో కొందరు రైతులు ఒక కాడ జమయ్యి గిట్లనే అనుకుంటురు. వాళ్ళే నాతో చెప్పారు, నేను మీ చెవులేసిన. మరి వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించిందో ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకు రైతు బంధు పైసలు పడ్డాయి అనుల్లా ఏసినమ్మ అన్నాడు. ఒక రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇత్తనాలు యాలకచ్చినాయా? ఎరువుల కోసం అయితే ఇక హరిగోస అంటే హరిగోస. అగ చూడురి. నిజంగా మన తెలంగాణ రైతులు ఇట్లా ఆగమవుతారని అస్సలు అనుకోలేదోల్లా. 10 ఏళ్ళు మన రైతులను చూసి కడమ రాష్ట్రం రైతులు కుళ్ళుకునేటోళ్ళు, అవునా కాదా? కానీ ఇప్పుడు చూడు ఎంత మార్పు, చెయ్యి పాటి తెచ్చిన మార్పు. రాజు లెక్క బతికిన రైతు ఇప్పుడు రోడ్డు పాలైండు. యూరియా బత్తాల కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసి వస్తుంది. సరే, ఒక కాడ 2 జాగలాలంటే ఏమో అనుకోవచ్చు, కానీ అంతటా గిదే కథ ఉన్నది. ప్రతి యూరియా సెంటర్ కాడ గివే లైన్లు. ఈ ఊరు ఆ ఊరని కాదు, ప్రతి జాగల గిదే కథ. గద్వాల, సిద్దిపేట, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఇట్లా ఏ జిల్లాకు ఏ యూరియా సెంటర్ చూడు పెద్ద లైన్లు కనబడుతున్నాయి. చెప్పులు, ఆధార్ కార్డులు వరుసెంబడి పెట్టిరు. పొద్దున కోడి గుయ్యక ముందే రైతులు వచ్చి నిల్చుంటురు. నడియాం రాత్రైనా స్టాక్ అచ్చు లేదు. వచ్చిన స్టాక్ అందరికి సరిపోలేదు. 1-2 బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటురట. 4-5 ఎకరాలు ఉన్నోళ్ళకు 1-2 బస్తాలు ఏం సరిపోతాయల్లా మీరే చెప్పురి. ఆధార్ కార్డు కూడా ఇస్తున్నారట. మేము పొద్దున వచ్చినా నిన్న మొరకు వచ్చిపోయినా ఎంత పని పాట ఇస్తారా మరి బాధ్యత. నిన్న వచ్చినాను వచ్చినా నిన్నటికి వెళ్ళలేదా? ఇవ్వలేదా? ఇంతవరకు ఏమంటారు మరి? ఇస్తామని పెట్టుకున్నారు. బుక్కులు తీసుకున్నారు, బుక్కులు జిరాక్స్ తీసుకున్నారు. మరి పొద్దున వాళ్ళకి ఇస్తారా అవుతుంది. యూరియా కొరకు తాడూరికి వస్తున్నాం. ప్రతిరోజు 3 రోజులు తిరగడం. ఆ ఎకరాకి ఒకటి అంటుండే, ఎకరాకి ఒకటి కూడా అందుబాటులో లేదు. దొరికాయి సారు, మాకు దొరకని నిన్న గుట్టకాడికి పోతే నిన్న దొరకలే. మళ్ళీ ఇలా ఈడికి ఈడ సుధ దొరకాయి. మా నంబర్ వీక్ ఆడికి ఈడికి వచ్చే వరకు ఇదే కోసం. ఎందుక జనం గింత పెట్టుకొని ఎందుక మాకు కాదు. మనకేంది అసలు ఈ రందులు రప్పలు? మన రైతులు ఏం పాపం చేసిరని గింతగానే తనలాట. వ్యవసాయం పనులు ఇడిసిపెట్టి యూరియా కోసం రైతుల రోజుల కవానం ఎదురు చూసుడేంది? 1 రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, 4 రోజుల సంధి తినాంగిదే కథనా? మరి తప్పే వాళ్ళది. రైతుకు కమస్కం ఎరువులు కూడా ఇచ్చుడైతలేదంటే పాలన ఉన్నట్టా లేనట్టా? అసలు ఈ సర్కారు తెలంగాణలో రైతులు ఉన్నారనుకుంటుందా, రైతులే లేరనుకుంటుందా? ఇట్లనే గరమవుతారు పబ్లిక్.